పోయిన శనివారం నాడు నువ్వు వచ్చిన ఓషేను ఆదివారం నాడు తీసుకొచ్చిన ఆదివారం నుంచి కొంటాము అంటారు. ఎండ పోసినాము, ఎండినప్పుడు మాచర్ అన్నారు. సోమవారం నాడు మ్యాచర్ వచ్చింది. లేబర్ లేరు అని చెప్పారు. లేబర్ వస్తారు రేపు వస్తారు అనుకుంటా ఈ రోజు దాకా చేసారు. మొన్న వాన పడ్డది, నిన్న వాన పడ్డది, రాత్రి అయితే ఫుల్ వర్షం పడి రాత్రి వర్షం పడి ధాన్యం అంతా తడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని కొనడానికే మళ్ళీ ఆరవేయమంటారు, మళ్ళీ తూర్పుర పడమంటారు. తూర్పుర పట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇన్ని ఒడ్లు చాలా ఒడ్లు ఉన్నవి. మరి కొనడానికి కొన్ని తేవంగానే తూర్పుర పట్టమని చెప్తే ఆ రోజే పట్టేస్తుంటే మేము ఇప్పటి వరకు ఏమో లేబర్ లేరు అన్నారు. ఈ రోజేమో తూర్పుర పట్టాలని చెప్తున్నారు. చూడండి మొత్తం నానిపోయింది. రాత్రి వర్షం చాలా బాగా పడ్డది ఇబ్రాహీంపట్నంలో. నేను 20 ఏళ్ళ నుంచి అమ్ముతున్నా కానీ ఎన్నడూ కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఈసారి అయితే లేబర్ రాలేదు అని కూడా నన్ను వారం రోజుల నుంచి ఇక్కడనే వండ పెడుతురు. ఇక్కడనే ఆగమాగం అయిపోయింది. రాత్రి వర్షంకి ఒడ్లు మొత్తం దర్శి పనికి రాకుండా ఇబ్బంది పెట్టొద్దు. ఏమంటే కొంటాం, లేకపోతే లేదంటే ప్రైవేట్ లో 10 ఎక్కువ తక్కువ అమ్ముకొని వెళ్ళిపోతాం కదా. బోనస్ వస్తాను సరే 10 రూపాయలు వస్తాయనే కదా మనం ఇంత దూరం తీసుకొచ్చేది. లేకపోతే ప్రైవేట్ వాడు అక్కడనే కొనుక్కొని పోతాడు. వాడు మనం రావాల్సిన అవసరం కూడా లేదు అని నేను ఏమంటున్నంటే ఇక్కడ లేబర్ సెట్ చేసినాకనే ఓపెన్ చేయాలి. లేబర్ లేకుండా ఎన్నడో ఓపెన్ చేసి ఇది వచ్చి మేము ఇక్కడ కూర్చుంటే మాత్రం మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. 8 రోజులు అయ్యాలకి వానాలు వస్తాయి మాకు వస్తున్నాయని ఇది పెట్టే వరకల్లా ఒట్టిగా అయ్యే వరకల్లా మళ్ళా తూర్పు పోయాలని చెప్తారు. ఇక్కడ బయట కూడా 1800 అయినా నెట్ వస్తున్నాయి, నిమ్మడం ఉంటుంది. ఇది అయితే ఇంత నిర్లక్ష్యం కల్లా మాకు ఇబ్బంది అనిపిస్తుంది. వడ్లది పనులకు పోయి నిమ్మడం అనిపిస్తుంది. కాబట్టి దగ్గర జరిగిన నయమే ఉండే, ఇప్పుడే మరి అధ్మానం అయ్యింది. దాదాపు 30 రోజుల పాటు వాళ్ళు వడ్లను 4 నెలల పాటు కష్టపడిన వడ్లను దాదాపు 4 వారాలైంది మార్కెట్లోకి వచ్చి. 4 వారాల నుంచి రైతు 4 నెలల నుంచి పొలంలో వండుకున్నాడు. దాదాపు 4 వారాల నుంచి ఈ మార్కెట్ యార్డ్ లో వండుకున్నాడు. 4 వారాలు ఈ ఎండలకు 3 రోజులకే మ్యాచర్ వస్తుంది. 3 రోజులకు మ్యాచర్ వచ్చినాక వాళ్ళు కాంటాలు చేసిన సంచులే దాదాపు 20,000 సంచులు కనిపిస్తున్నాయి. 30,000 వరకు రైతులే చెప్తున్నారు. 30,000 వరకు సంచులు కనిపిస్తున్నాయి. సంచులను లిఫ్ట్ చేయడానికి సెంటర్ల వాళ్ళ ఐకేపీ సెంటర్లు గాని సింగిల్ విండో వాళ్ళని అడిగితే మాకు లారీలు వస్తలేవు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ రైతుల ఓట్లతోన రైతు కుటుంబ ఓట్లతోన గెలిచిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గాని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని మళ్ళీ 30 రోజుల పాటు ఇక్కడ ఉన్న రైతులు కంటికి నిద్ర లేకుండా వాళ్ళు ఇక్కడ వాళ్ళ అరిగోసను ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. నానా ఇబ్బందులు పడుతున్నాం ఎండలకు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం సరిగా లేక లోకల్ అమ్మాయిలు కాక మున్పడితే అమ్మాయిలు తిట్టుకుంటూ కొంత చాలా ప్రాబ్లాలు జరుగుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ లేక దాదాపు బయటికి చారణ పోతే 75% గంజిల్లే ఉన్నాయి. మొత్తం తడిసి ముద్ద అయిపోయినవి. వాళ్ళు ఎవరు పట్టించుకున్న సిద్ధాంతం ఎవరి దగ్గర లేదు. దాంట్లో ఉడక లోపల గంజిలో ఉడక రాజకీయం చాలా నడుస్తుంది. ఈడెవరు మా పార్టీ అంటే వాళ్ళు తీసుకుపోయి ఓట్లు కాంటలు 5 రోజులు ఉన్నాయి. ఆల్రెడీ చేను కోసి 25 రోజులు అవుతుంది. అక్కడ ఫస్ట్ బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో తీసుకొచ్చి ఇక్కడనే పోసాను. అక్కడ అన్ని దళాలు చేసుకుని అన్ని ఏర్పాటు చేసి ఎండబెట్టిన తర్వాత మాకు ఇక్కడ వచ్చి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి మేము టోకెన్ రాయించుకున్నాం. పిఎస్ మేడం దగ్గర రాయించుకున్న తర్వాత వచ్చి ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ వస్తేనే మేము తీసుకుంటాము, లేకపోతే లేదు అని చెప్పి మొత్తం సార్ అని చెప్పింది. సార్ ఏంది ఇంత ముందు కూడా మీరు ఎత్తారు కదా అని చెప్తే, సార్ మాకు చేసి నుంచి నోటీసులు వచ్చినాయి, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు తీసుకొస్తే అని చెప్పి అంటున్నారు. సరే అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాము. 15 డేస్ నుంచి కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేతో ఫోన్ చేసి వాళ్ళతో చేసి ఏదో కూడా రెస్పాన్స్ అవుతలేదు. సరే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా విలేజ్ లో మ్యాచ్ చెక్ చేస్తే 9 వచ్చింది. ఇక్కడ తీసుకొస్తే అది 15 వచ్చింది. మళ్ళీ ఎండబెట్టాలన్న తూర్పడి ఎండబెట్టిన తర్వాత కూడా ఇప్పుడు మన సాయంత్రం సడన్ గా వర్షం రావడం వల్ల మొత్తం కూడా కొట్టుకొని సరే మాకు ప్రైవేట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తే మా వెహికల్ తీసుకుపోతే మాకు ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం లేదు సార్. ఇప్పుడు అక్కడ నుంచి ఆ చేను కోసుకొని కళ్ళం దగ్గర తీసుకొచ్చిన 500 వేస్తారు. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ 1000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఎండబెట్టింది సంచులు నింపిన తర్వాత మళ్ళీ పోయాలి, అమ్మాలి. ఆల్రెడీ ఒకసారి అమ్మాలి ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ కోసి తీయాలంటే మరి 2వ సారి కూడా అమ్మాలి ఇవ్వాలి. అంటే ఎవరు నష్టపోతున్నారు? వీళ్ళు గవర్నమెంట్ ఇవన్నీ కొనడం వల్లనే కదా. లేదు మేము కొట్టలేము, గవర్నమెంట్ కొట్టలేదు అంటే మేము ఎక్కడ ప్రైవేట్ ఇంతకుముందు చర్చలు లాంటి పోయి కొన్ని అమ్ముకున్నాం కదా, అదే సిచ్యువేషన్ లో కూడా అమ్ముకుంటాం కదా సార్. ఒడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసినాము, సెంటర్ కు తీసుకురమ్మని చెప్తున్నాం. సెంటర్ కు తీసుకొస్తే డబల్ ఖర్చు అవుతుంది సార్. రోడ్డు మీదకి వెళ్ళి సెంటర్ కు ఆన్నే నింపితే ఇప్పటి వరకు ఒడ్లన్నీ వెళ్ళిపోతుండే, ఒడ్లు నానకుండే. ఒడ్లు సెంటర్ కు తీసుకురావాలి అని చెప్పి ఈడికి వచ్చినా కూడా ఇక్కడ ప్లేస్ లేదు సెంటర్. ఎందుకంటే అందరూ ఒక దగ్గరకు వస్తే సాల్తలేదు, ఎక్కడ అక్కడ నింపింటే అయిపోతుండే ఇప్పటి వరకు. దానివల్ల నానిపోయినాయి సార్. ఇంకోటి గోనె సంచులు దొరుకుతలేవు అని చెప్తారు. గోనె సంచులు దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ ఏఈఓ ప్రాబ్లం వల్లనే అవుతుంది సార్. ఇది
ఎప్పటికప్పుడు ఎత్తేసి లారీలు వస్తే ఇన్ని స్టాక్ కావు సార్. అయితే ఎప్పటికప్పుడు తీసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి సార్. లారీలు పంపడం కానీ సంచులు అమ్మాలి కొరత కూడా ఉంది సార్.